హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు, అలాగే మా వారు అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు స్టిచ్చింగ్ వర్క్ ఉందనమాట. సో అది స్టార్ట్ చేద్దామని చెప్పి నేను ఇప్పుడు బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇదిగోండి, ఈరోజు అయితే నేను ప్రాన్స్ కర్రీ ప్రిపేర్ చేశాను. జస్ట్ ఉల్లిపాయ టమాటా ఈ రెండు మాత్రమే వేసి కర్రీ అయితే చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నిన్న ఫ్రెష్గా వచ్చాయన్నమాట రొయ్యలు. సో తీసుకున్నాను, నిన్న క్లీన్ చేసేసి ఉప్పు పసుపు వేసేసి బాయిల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక ఈరోజు మార్నింగ్ అయితే మా అబ్బాయికి లంచ్ బాక్స్ కోసం అని చెప్పి మార్నింగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇదిగోండి, మార్నింగ్ మా వారు లైనింగ్స్ అవి తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఇవి అయితే కట్ చేయాలి. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి 60 రూపీస్ ఉందంటండి మీటరు. మామూలుగా అయితే 50 రూపీస్ ఉండేది, తర్వాత 55 అయింది, ఇప్పుడు 60 రూపీస్ అంట. సో ఇప్పుడు ఈ రెండు బ్లౌజెస్ అయితే నేను కట్ చేసి స్టిచ్ చేయాలి. సో ఇప్పుడైతే ఈ లైనింగ్ అయితే కట్ చేసేస్తున్నాను. యాక్చువల్గా 2 బ్లౌజెస్ ఇచ్చారనమాట. సో 2 బ్లౌజెస్లో ఒకటి ఈరోజు కావాలి అనేసి అడిగారు, అందుకని చెప్పి ఇది మాత్రం ఈరోజు కట్ చేసేస్తున్నాను అనమాట. కట్ చేసి సాయంత్రం లోపు స్టిచ్చింగ్ చేసేస్తే ఇచ్చేయచ్చు. యాక్చువల్గా నిన్న కట్ చేసి పెట్టేసుకుంటే ఈరోజు ఈజీగా ఉండేది, అంటే పని అయిపోయిన తర్వాత డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసేదాన్ని. కానీ నిన్న కటింగ్ చేయలేదన్నమాట. నిన్న బయటికి వెళ్ళాము. సో బయటికి వెళ్ళి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయిందనమాట. అందుకని చెప్పి కటింగ్ అయితే చేయలేదు. దీనికి జస్ట్ ఒక 1/2 ఇంచ్ బ్లౌజు పెంచమన్నారనమాట. వీపు జస్ట్ ఒక 1/2 ఇంచ్ మాత్రమే. ఇప్పుడు ఈ బ్లౌజ్ మెజర్మెంట్ చూద్దాము. బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే బై మిస్టేక్ మనం చూసుకోకుండా కట్ చేసేసామనుకోండి, మళ్ళీ అది వెనక్కి తీసుకురాలేం కదా. సో అందుకని చెప్పి 1కి 2 సార్లు మీరు కంపల్సరీ చెక్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకున్న తర్వాత మంచిగా డ్రా చేసేసుకొని నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బ్లౌజ్ని నేను హ్యాండ్స్ దగ్గర కానీ లెంత్ కానీ అవన్నీ కూడా నేను డబుల్ చెక్ చేస్తున్నాను. సో ఇలా చేయడం వల్ల కొద్దిగా టైం పడుతుంది, కానీ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా చేసేయచ్చు. అంటే ప్రతిసారి బ్లౌజ్ తీసుకుని మెజర్మెంట్ చెక్ చేసుకుని స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశానండి, ఎందుకంటే బ్లాగ్ అనేది లెంత్ ఎక్కువైపోతుంది కదా. సో అందుకని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే నేను హ్యాండ్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. సో ఈ హ్యాండ్స్ ఈజీగా కట్ చేసుకోవడానికి ఒక మంచి టూల్ అయితే మీకు చూపించబోతున్నానండి. టైలరింగ్ చేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని వచ్చేసి ఆర్మ్ కర్వ్ స్కేల్ అని అంటారండి. సో ఈ స్కేల్ ని యూజ్ చేసి మనము ఈ హ్యాండ్ కటింగ్ అయితే చాలా నీట్గా చేయొచ్చు. చాలా మంది ఈ కర్వ్ డ్రా చేసే దగ్గర చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే చంకలోతు ఉంటుంది కదా, సో దాన్ని మనం డ్రా చేసేసుకోవచ్చు. సో ఎంత ఈజీగా అయిపోయింది కదా. చాలామందికి చంకలోతు తీసుకోవడమే కొంచెం కష్టపడుతుంటారు అనమాట, కొంచెం ఎక్కువ తక్కువ అయిపోతూ ఉంటుంది కట్ చేసేటప్పుడు. సో ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ స్కేల్ వచ్చేసి మనం థ్రెడ్స్ అవి తీసుకుంటాం కదా, సో ఆ షాపుల్లో అయితే ఈజీగా దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. సో మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి కూడా తీసుకోవచ్చు. చూసారా ఎంత మంచిగా వచ్చేసిందో షేప్ అనేది. మనం నార్మల్గా ఇక్కడ ఇది ఉంది కదా, సో దీంతో కూడా మనం ఇది ఇలా చేసుకోవచ్చు, ఈ షేప్ కరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు. సో దీంతో అయితే జస్ట్ 1 మినిట్ కూడా పట్టదనమాట. అయిపోయింది కటింగ్. తర్వాత ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ కటింగ్ ఇచ్చేసి అలాగే ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, దీన్ని
ముందే కట్ చేసేస్తున్నా. ఇక్కడ వచ్చేసి నేను 2 బ్లౌజులు అయితే స్టిచ్ చేశానండి. ఒకటి వచ్చేసి ముందు నేను కటింగ్ చూపించాను కదా, సో ఆ బ్లౌజు, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి. శారీ బ్లౌజు ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి, అంటే కాంట్రాస్ట్ అయితే లేవు. శారీలో రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు. సో దాన్ని ఇలాగా కొంచెం డీప్ నెక్, రౌండ్ నెక్ పెట్టేసి ఇన్విజిబుల్ పైపింగ్ వేసేసి స్టిచ్ చేయమన్నారు. సో నేనైతే ఇక్కడ కొంచెం డీప్ నెక్ ఇచ్చేసాను. అలాగే ఈ నెక్ వచ్చేసి నేను మరీ వెడల్పు అయితే ఇవ్వలేదండి, అంటే ఆల్రెడీ డీప్ నెక్ కదా, మరి వెడల్పు పెంచామంటే అసలు బాగోదు చూడడానికి. అలాగే ఆల్ ఓవర్ అంతా కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఇచ్చానండి, హ్యాండ్స్ కి, నెక్ కి, అలాగే బ్యాక్ సైడ్ అంతా కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఇచ్చేసాను. చాలా సింపుల్ గా అలాగే నీట్ గా అయితే ఉంది. అలాగే శారీ వచ్చేసి ఇదండి, డిఫరెంట్ కలర్స్ తోటి, అంటే డైలీ పర్పస్ శారీ అండి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ అయితే ఇలా ఉంది. స్టిచ్చింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం నేను మా వారు కొంచెం పని నుండి బయటకి అయితే వెళ్ళాము. సో అలా వెళ్ళినప్పుడు ఇలా బీరువాలు అయితే చూసామండి, ఒకటి తీసుకోవాలని అనుకుంటున్నాము. సో ప్రైస్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దామని చెప్పి ఒక 2-3 షాపులు అయితే చూసామన్నమాట. సో వీటిలో ఒకటైతే నాకు బాగా నచ్చింది, కాకపోతే ప్రైస్ అనేది చాలా టూ మచ్గా చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఒక 18 years బ్యాక్ మేము తీసుకున్నాము ఇది బీరువా అనేది. సో అప్పటికి ఇప్పటికైతే అసలు ప్రైస్ చాలా అంటే చాలా వేరియేషన్ ఉంది. కాకపోతే కొంచెం లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి, అంటే ఈ హ్యాండిల్స్ కానీ అలాగే చేసిన మోడల్స్ కానీ అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, బాగున్నాయి చూడడానికి ఎంత బాగున్నాయో ప్రైస్ కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని చెప్పి జస్ట్ చూసి వచ్చేసాము, ఏది ఫైనల్ చేయలేదు. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇదైతే నాకు నచ్చిందనమాట. సో అందుకని చెప్పి వీడియో తీశాను. సో అవి చూసేసి వచ్చేటప్పుడు మా వారికి, మా అబ్బాయికి బనియన్స్ కావాలంటే ఈ జాకీ షోరూమ్కి వెళ్ళేసి షాపింగ్ చేసేసి వచ్చేసాము. హలో 75 ఆడింది.
ఒకటి వచ్చింది, సరే ట్రై చేస్తే ఇవ్వచ్చు అనింది కదా. వచ్చేసి నార్మల్ ఆపరేషన్ కి రెస్యూమ్ చేసి పెట్టుకున్నాడు. అండ్ హెల్త్ మినిస్టర్ 2 కోట్లు తీసుకున్నాడు హాస్పిటల్ నుంచి. వాట్ ఎ గ్రేట్ మిస్టేక్. ప్రజలు మర్చిపోతారు. బాగుందా సొరకాయ పప్పు? ఐవీఎఫ్ డ్రైవ్ అండ్ ఐవీఎఫ్ స్కామ్స్ అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడ స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసి స్పేస్ సిల్క్ బ్లౌజ్ అండి. చాలా సిల్కీగా ఉంటుంది, జారిపోతుంటుంది స్టిచ్ చేసేటప్పుడు. అసలు ఆ క్లాత్ నిలబడదు అనమాట. నెక్ అవి స్టిచ్ చేసేటప్పుడు కంపల్సరీ పిన్స్ తోటి సెక్యూర్ చేసుకొని అప్పుడైతే స్టిచ్ చేసుకోవాలి, లేదంటే అసలు క్లాత్ అనేది నిలబడదు అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను రౌండ్ నెక్ అయితే పెట్టేశాను. అంటే మరీ రౌండ్ కాదులేండి, కింద వచ్చేసరికి జస్ట్ ఒక చిన్న కర్వ్ లాగా వస్తుంది. సో అలాగా నెక్ పెట్టాను. అలాగే దీనికి మధ్యలో వచ్చేసి ఒక చిన్న డిజైన్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ నెక్ స్టిచ్ చేసేది చూపిస్తున్నాను. నెక్కి అలాగే కింద నడుముకి అదంతా కూడాను ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఇస్తున్నాను. ఈ శారీకి ఓన్లీ వైట్ కలర్తోనే కాంబినేషన్లో స్టోన్స్ అవి వచ్చాయి. అంటే ఓన్లీ స్టోన్స్తోనే డిజైన్ లాగా ఇచ్చారనమాట. అలాగే నెక్ కూడా డిజైన్ ఇచ్చారు, కానీ ఆ నెక్ అనేది చాలా వెడల్పు అయిపోతుందండి అది పెట్టాలన్నా కూడా. దానికి తగ్గట్టు డిజైన్ కూడా చాలా చిన్నగా ఇచ్చారు. సో నేను వాళ్ళకి చెప్పాను అనమాట, ఇది ఒకవేళ నెక్ అడ్జస్ట్ చేసి పెట్టినా కూడా నెక్ అనేది చాలా చిన్నగా ఉంది అనేసి చెప్పాను. అయితే అది అంటే ఇచ్చిన డిజైన్ అనేది వద్దులేండి, మీకు నచ్చిన డిజైన్ పెట్టండి అనేసి అన్నారు. సో అందుకని చెప్పి నేను ఇక్కడ రౌండ్ నెక్ విత్ కింద వైపు చిన్న కరువు లాగా పెట్టేసి మధ్యలో నేను ఒక బౌల్ లాగా ఇచ్చాను అనమాట డిజైన్ అనేది. వీడియో ఎండింగ్లో శారీ అలాగే బ్లౌజ్ అయితే చూపిస్తాను మీకు. సో అలా సింపుల్గా స్టిచ్ చేశాను, కానీ అది వేసుకున్నప్పుడు లుక్ చాలా బాగుంటుందండి. నేను లాస్ట్ టైం ఒక రీల్లో చూసాను ఆ డిజైన్ అనేది. చూడడానికి ఎంత సింపుల్గా ఉన్నా కూడా వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుండింది. సో అందుకని చెప్పి నేను ఎలాగో ఇది చిన్న బ్లౌజ్ అనమాట, క్లాత్ కూడా మిగులుతుంది. సో అందుకని చెప్పి నేను ఆ డిజైన్ అయితే పెట్టాను. ఇక ఇక్కడ వచ్చేసి నేను ఈ షేప్ పట్టీకి ఇవంతా కూడా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకుంటున్నాను. సో ఈ మధ్య నేను లైవ్స్ అయితే ఎక్కువ చేయట్లేదండి, ఒక 2 days బ్యాక్ మాత్రమే చేశాను. అది కూడా ఫస్ట్ నేను చూపించాను కదా బ్లూ కలర్ బ్లౌజు, సో అది వచ్చేసి లైవ్లో చేశాను అనమాట. సో ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ మీరు చూడాలి అని అంటే ఒకసారి 2 days బ్యాక్ చేసిన లైవ్ ఒకసారి చెక్ చేయండి. సో ఇక ఇక్కడ వచ్చేసి నేను ఈ బ్లౌజ్కి సంబంధించి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో దీనికి కావాలంటే మనం కట్ చేసుకునేటప్పుడు మార్క్ చేసేసుకోవచ్చండి. అంటే ఇలా రోల్ చేసేది ఒకటి ఉంటుందన్నమాట. సో దాంతో క్లాత్ మీద గట్టిగా రోల్ చేస్తే మార్కింగ్ అనేది అలా ఉండిపోతుంది. సో లేదంటే ఇలా మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా టేప్ తోటి మార్క్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్కి ఇక్కడ చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇది నార్మల్ చపాతీ అలాగే ఎగ్ చపాతీ అయితే చేస్తున్నాను. మా అబ్బాయికి ఎగ్ చపాతీ అంటే బాగా ఇష్టం. సో అందుకని చెప్పి ఇక్కడ ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి రెడీమేడ్ చపాతీలు అండి. మా వారు ఆఫీస్ నుంచి వస్తూ చపాతీలు అయితే తీసుకొచ్చారనమాట. వాళ్ళ ఆఫీస్ దగ్గరలో షాప్ ఉందంట. సో అక్కడ అప్పటికప్పుడు ఫ్రెష్గా ఈ చపాతీలు అవి చేస్తూ ఉంటారంట. అంటే చేయడం అంటే మిషన్ మేడ్ అనమాట. పిండి మిషన్లో వేసేస్తే అప్పటికప్పుడు అవి చపాతీలు ఇలా ఇచ్చేస్తుందంట. సో దీన్ని మనం కాల్చుకుంటే సరిపోతుంది. సో అంటే ఈ చపాతీలు అలాగే జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, ఇంకా పుల్కాలు, పరోటాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదా. సో పరోటా అవంటే నాకు అంత ఐడియా లేదు, కానీ ఇవి మాత్రం అప్పటికప్పుడు చాలా ఫ్రెష్గా చేస్తున్నారని చెప్పని అన్నారు మా వారు. సో తీసుకొచ్చారు. సో ఎలా
ఉంటాయో అనుకున్నాను, కానీ చాలా బాగున్నాయండి. మనం ఇంట్లో చేసుకుంటే చపాతీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉన్నాయి. అంటే చక్కగా ఈవెన్గా ఉన్నాయన్నమాట. అది ఇంకా మిషన్ కటింగ్ కాబట్టి మనం ఇంట్లో చేస్తేనన్నా కొంచెం అటు ఇటుగా ఉంటాయి. అంటే ఒకవైపు లావుగా ఒకవైపు సన్నగా అలా వస్తూ ఉంటాయి. కానీ ఇది మిషన్ మేడ్ కదా, సో ఈవెన్గా ఉందన్నమాట. చక్కగా రౌండ్గా కూడా ఉన్నాయి. సో అవైతే తీసుకొచ్చారు. సో నాకు మా వారికి అయితే నార్మల్గా చపాతీ లాగా చేసేసాను. కొన్ని ఆయిల్ వేసాను, కొన్ని ఆయిల్ వేయకుండా చేసేసాను. మా అబ్బాయికి మాత్రం ఒక 2 ఎగ్స్ తీసుకుని ఎగ్ చపాతీ అయితే చేశాను. ఇలా ప్రిపేర్ చేయడం వల్ల దీనికి కాంబినేషన్గా మనకి ఎటువంటి కర్రీ ఏది కూడా అవసరం లేదండి. చిన్నపిల్లలు అయితే సాస్ వేసుకుని తినొచ్చు. సో దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. మనం చపాతీ కాల్చి పక్కన పెట్టుకుంటాం కదా, సో తర్వాత ఏం చేయాలంటే ఒక బౌల్లో కొద్దిగా ఉప్పు కారం, అంటే మనం ఎన్ని ఎగ్స్ వేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసుకొని తర్వాత ఎగ్ అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకొని ప్యాన్లో వేసేసి తర్వాత వెంటనే ఈ కాల్చుకున్న చపాతీ దాని మీద పెట్టేసి పైన కింద రెండు వైపులా కూడా ఈవెన్గా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే కొంచెం వెనక్కి వెళ్ళి బాగుందా? డిన్నర్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ మీకు చూపిద్దామని చెప్పి ఇక్కడ ఒక చిన్న వీడియో అయితే తీశాను. సో ఇందాక స్టిచ్ చేసిన స్పేస్ సిల్క్ బ్లౌజ్ ఉంది కదా, సో అదేనండి ఇది. సో చూసారు కదా, నేను మిడిల్లో ఇట్లాగా బౌల్ లాగా ఇస్తాను మోడల్ అని చెప్పని అన్నాను కదా, సో అదైతే స్టిచ్ చేసేసాను. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ డిజైన్ అయితే ఇచ్చేసారండి. సో ఇక మనం ఎటువంటి డిజైన్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇది మొత్తం కూడా శారీ అంతా కూడా స్టోన్ వర్క్ అండి. సో ఇది స్టిచ్ చేసేటప్పుడు మాత్రం అసలు చాలా చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలి, లేదంటే నీడిల్స్ టపటప ఇవి విరిగిపోతాయి. ఆల్రెడీ ఒక 2 నీడిల్స్ విరిగిపోయినాయిలేండి. అంటే చాలా దగ్గరగా ఉంది కదా వర్క్, సో ఇంకా మనం ఏం చేయలేము, చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఈ నార్మల్ మిషన్ అన్న అయితే వీళ్ళు మెల్లగా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి, కానీ ఇది జాక్ మిషన్ కదా, సూపర్ స్పీడ్ ఉంటుంది. సో మనం కంట్రోల్ చేయలేము. సో ఎలాగోలా ఈ హ్యాండ్స్ అయితే నీట్గా స్టిచ్ చేసేసాను. ఇక ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వర్క్ అయితే ఉందండి. హ్యాండ్స్కి ఇచ్చిన వర్క్ ఉంది కదా, సో ఆ సేమ్ డిజైన్ అనేది శారీకి ఆల్ ఓవర్ అంతా కూడా బార్డర్ అయితే ఇలా ఇచ్చారు. స్పేస్ సిల్క్ శారీ కాబట్టి దీన్ని చాలా ఈజీగా క్యారీ చేయొచ్చండి. అసలు కట్టుకున్నా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అలాగే నార్మల్ శారీస్ లాగా స్టిఫ్గా ఉండడం అలా ఉండదు. చక్కగా ఎలా అంటే జారిపోతూ ఉంటుంది అనమాట. అసలు చాలా బాగుంటుంది ఈ శారీ అయితే. సో ఇలాంటివి నేను ఇప్పటికీ ఒక 2-3 శారీస్ అయితే స్టిచ్ చేశానండి, అంటే బ్లౌజెస్. సో చూసారు కదా ఎంత బాగుందో, చక్కగా పార్టీ వేర్స్కి వాటికి అయితే చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. సో బ్లౌజ్ వచ్చేసి ఇలాగ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కాబట్టి నేను వైట్ పైపింగ్ అయితే ఇచ్చానండి. అలాగే లోపల వైపు అంతా కూడా ఓవర్లాక్ అయితే చేసేసాను. సో ఓవర్లాక్ చేస్తే తెలిసిందే కదా, చాలా నీట్గా ఉంటుంది లుక్ అయితే. అలాగే క్లాత్ అనేది కొంచెం మనకి గుచ్చుకునేటట్టు అలా ఉన్నా కూడా ఓవర్లాక్ చేయడం వల్ల అదంతా కూడా మనకి గుచ్చుకునే ఛాన్స్ అయితే ఉండదు. సో సింపుల్గా రౌండ్ నెక్ అయితే ఇచ్చేసాను. అలాగే ఫ్రంట్ వైపు కూడా రౌండ్ నెక్ ఇచ్చేసాను. హ్యాండ్స్కి కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఇచ్చేసానండి. సో దీనికి సంబంధించిన శారీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను స్పేస్ సిల్క్ బ్లౌజ్ చూపించాను కదా ముందు, సో దానికి కూడా ఇలా ఓవర్లాక్ చేశాను అని చెప్పి నేను నెక్స్ట్ గుర్తొచ్చి ఇది కూడా చూపిస్తున్నాను. సో చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు బ్లాక్ బ్లౌజ్కి సంబంధించిన శారీ అయితే చూసేద్దామండి. సో చూసారు కదా, ఇది చాలా లైట్
లైట్ వెయిట్ శారీ అండి. మొత్తం శారీ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, అలాగే బార్డర్ కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తోనే ఉంది. సో అంటే జస్ట్ ప్లెయిన్ బార్డర్, అలాగే కింద వైపు వచ్చేసి వైట్ కలర్లో డిజైన్ లాగా ఇచ్చారు. చాలా లైట్ వెయిట్గా ఉందండి ఈ శారీ మాత్రం. అసలు కట్టుకున్నా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. చక్కగా మనం మార్నింగ్ కట్టుకున్న నైట్ వరకు అలాగే క్యారీ చేయొచ్చు దీన్ని అయితే, అంత లైట్ వెయిట్గా ఉంది. సో కొంగు పార్ట్ వచ్చేసి ఇలా ఉందండి. సో నాకైతే బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.